ఈరోజు మనము ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూస్తున్నాము. గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి. అస్తమా, న్యూమోనియా రోగాలకు నిత్యం నరకం. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు. పొగమంచుతో విమానాల రాకపోకల ఆలస్యం. వాహనాల పారిశ్రామిక ఉద్గారాల నిర్మాణ ధూళి. సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణాలు. బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు. చైనా సర్కారు చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మరుగు. అవే విధానాలను ఢిల్లీలోనూ పాటించాలి నిపుణులు. ప్రజలకు కారు సామాజిక హోదాగా మారింది. ఢిల్లీ కాలుష్యంపై విచారణలో సిజేఐ వ్యాఖ్యలు. ఇందులో చెప్పినటువంటి ఒక చిన్న విషయం మనం తీసుకుందాం. అదేమిటంటే, సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణాలు అన్నారు. పంట వ్యర్థాల దహనమే కారణాలు కాదు. ఎందుకంటే ఢిల్లీలో అతి ఎక్కువగా పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి, వాహనాలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. పంట వ్యర్థాల దహనమే కారణమైతే కానే కాదు. పంటలపైన మీరు నింద వేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనకు అతి ఎక్కువగా ఉన్నటువంటి అరవల్లి అడవులను నరుకుతున్నారు. దానిని మీరు ఆపితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే దేశానికి ఎంతో రక్షణగా ఉన్నటువంటి అరావళి పర్వతాలను నరకడం వల్లనే ఈరోజు పరిస్థితి అగోచరిస్తున్నదని ఢిల్లీలో చెప్పవచ్చు. ఎందుకంటే అదానికి ఆ అడవులు కట్టబెట్టడం కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఒక్కసారి ఆలోచించాలి. రూపాయికి సంవత్సరం లీజు 1000 ఎకరాలు పర్వతాల్లో ఉన్నటువంటి కొండలను, చెట్లను నరుకుతున్నారు. అలాంటి పరిస్థితిని మీరు వెనకకి తీసుకోకపోతే, అలాంటి చర్యలను వెనక్కి తీసుకోకపోతే అయితే జీవనం గడవడమే కష్టమవుతుంది ఢిల్లీలోన. కాబట్టి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు అడవులను నరుకోకుండా మీరు ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే చేయండి. అంతేకాని ఎవరి కోసమో దత్తక చేయడానికి మాత్రం ఆలోచన చేయకండి. ఇది ఎంతో అవసరతతో కూడుకున్నటువంటిది. ఢిల్లీ రాజధానిలో, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు అగోచరిస్తున్నాయంటే ఒకసారి ఆలోచించి